ఇదంతా నా వల్ల కాదు. నువ్వు ఒకవేళ కోరుకుంటున్నావంటే మనిద్దరం ఎప్పటిలాగే మాట్లాడుకుంటూ ఉండాలని. అప్పుడు ఇలాంటి చెత్త ఐడియాల్ని నువ్వు నీ దగ్గరే పెట్టుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. అరే, లేడీ ముగాంబోని ప్రేమించడానికి ముందు ఈ రాక్ స్టార్ చచ్చిపోతాడేమో కానీ లేడీ ముగాంబోని ప్రేమించడు. నాకు తెలుసు ఇలాంటిదేదో జరుగుతుందని. అన్నీ ఖచ్చితంగా ఇలాగే రియాక్ట్ అవుతాడు. ముందు అన్ని ప్లాన్లు ఫెయిల్ అవుతూ ఉండేవి, కానీ ఇప్పుడు మనం ఒక ఫుల్ ప్రూఫ్ ప్లాన్ వేసిన తర్వాత దాన్ని పూర్తి చేయడానికి ఎవరూ లేరు. ఈ ప్లాన్ అయితే ఏ పని గురించి మాట్లాడుతున్నారు? నీకెందుకు చెప్పు. నేను ఈ ఇంటి నుంచి బయటికి ఒక పని మీద వెళ్ళాను. నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, కనీసం ఒక సెన్సిబుల్ మనిషిని ఇంట్లో వదిలేసి వెళ్ళాను పని చేయడానికి అనుకున్నాను. ఒక్క పని కూడా జరగలేదు. యూర్ రైట్. నిజానికి మీరిద్దరు మాత్రమే సెన్సిబుల్ పర్సన్స్. నేను కేవలం తను ప్లీజ్ అన్నింటినీ నువ్వు నిన్నే అంటున్నావు అనుకోవద్దు. సీరియస్ డిస్కషన్ జరుగుతుంది కదా. ఏం చేసావు నువ్వా? ఒక మనిషిని హైర్ చేయడానికి వెళ్ళాను, వెనుకుండి అన్నింటినీ ప్లాన్ చేసుకుంటూ వచ్చాను, అన్నింటినీ సెట్ చేస్తూ వచ్చాను. కానీ లేదు, దాన్ని కూడా నువ్వు హ్యాండిల్ చేయలేకపోయావు. ఆ ప్లాన్ ని కూడా నువ్వు పూర్తిగా నాశనం చేసావు. ఎలాంటి మనిషిని పంపించావు నువ్వు అసలు? ఎలాంటి మనిషి నీకు తెలుసా అసలు? ఒట్టి తలతెక్క వేదవతనం. ఎప్పుడు ఏ పని చెప్పినా దానికి రివర్స్ లోనే చేసుకుంటూ వెళ్ళాడు అతను. అరే, నువ్వు ఇంకా సంతోషించాలి. మనం ఇంకా క్షేమంగా ఉండి మాట్లాడుకున్నాం, లేకపోతే ఫుల్ గా ప్లాన్ వేసుకుని వెళ్ళాడు మనల్ని ఇరికించడానికి. ప్లీజ్ గాయ్స్, ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ వదిలేయండి. ఇక మీద ఏం చేయాలో అదే ఆలోచించండి మీరు. చూడు, నువ్వు నన్ను వదిలేసి ఇంకెవరిని చూడాల్సిన అవసరం లేదు. నీకు బాగా తెలుసు కదా నీకు ఈ పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందనేది. నువ్వు చూడడం మాత్రమే కాకుండా మాట్లాడగలిగితే ఇంకా బాగుండేది. అప్పుడు నేను ఇలా చేసిన వాళ్ళకి నేను శిక్ష విధించేవాడిని. ఈ నకిలీ జీవితంలో నేను నా అసలైన సంతోషాల్ని బాగా మిస్ అవుతున్నాను. ఆయనకి నా వస్తువుల మీద అంత ప్రేమ ఉంది అన్నప్పుడు నన్ను ఇంకెంతగా ప్రేమిస్తూ ఉంటారు. ఆ కళ్ళజోడు స్థానంలో నేనుంటే ఎంతో బాగుండేది. నేను ఎంతో పెద్ద ఫూల్నని నీకు అనిపిస్తూ ఉండొచ్చు. ఒక మామూలు కళ్ళజోడిని అతికిస్తున్నానని అనుకోవచ్చు. ఈ కళ్ళజోడు నా దృష్టిలో ఎంత ముఖ్యమో అది నీకెప్పటికీ అర్థం కాదు. కష్టాల్లో తోడుగా లేని వాళ్ళకి మన మీద ప్రేమ ఉంది అంటే అది నిజం కాదు. ప్రేమ ఉంటే ఎంత కష్టం వచ్చినా వాళ్ళు మన పక్కనే నిలబడతారు. నువ్వెందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? ఎందుకు నీకు తెలియలేదు నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాననే విషయం? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,